ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు నేతల వాంగ్మూలాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. బాధితుల వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ దఫా వీరిద్దరిని కలిపి విచారించాలని దర్యాప్తు బృందం భావిస్తోంది. కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. 600 మందికి పైగా ఫోన్లను ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తులో బయటపడడంతో బాధితుల వాంగ్మూలం సేకరణలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. ఒకవైపు వాంగ్మూలాల సేకరణ, మరోవైపు నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణను సిట్ కొనసాగిస్తోంది. బాధితుల ఆధారంగా నిందితుల్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. వివిధ పార్టీల నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి మధ్య సంభాషణలు విన్న ప్రత్యేక బృందం అధికారులు వ్యక్తిగత ప్రయోజనాలు పొందారా, ఎవరినైనా బెదిరించారా, ఏ రకంగా బెదిరించారు అనే అంశాలపై నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు నేతల వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ మరింత మంది బాధితుల వాంగ్మూలాలు సేకరించనుంది. తాజాగా బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేయనుంది. బాధితుల వాంగ్మూలం ఆధారంగా నిందితుల్ని ప్రశ్నించడంతో పాటు వాటితో నిందితుల సమాధానాల్ని అధికారులు సరిపోల్చి చూస్తున్నట్లు సమాచారం. అప్పటి ప్రభుత్వ హయాంలో వివిధ పార్టీలకు చెందిన మరింత మంది కీలక నేతల ఫోన్లు కూడా ప్రభాకర్ రావు బృందం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక నేతతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిందితులు ట్యాప్ చేసినట్లు సిట్ బృందం అనుమానిస్తోంది. బాధితుల వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత ప్రభాకర్ రావు బృందాన్ని పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదంటూ సిట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభాకర్ రావును పూర్తి స్థాయిలో విచారించాలని అధికారులు భావిస్తున్నారు.